పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలను సమర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు, అలాగే నిరాడంబర జీవితం స్వతంత్ర అనంతరం భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి దేశం ముందుకు వెళ్లడానికి అనేకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి అని తెలియజేయడం జరిగింది. దేశం నలుమూలలా పర్యటించి దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను, గ్రామీణ వ్యవస్థను ఏ విధంగా ఉండాలో సూచిస్తూ చిట్ట చివరి వ్యక్తికి ఏ విధంగా ఫలాలు అందాలని అంత్యోదయ అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగిందని తెలిపారు. అలాగే ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశం యొక్క అభివృద్ధి ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ రోజు నెరవేర్చడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మూల సిద్ధాంతకర్త శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చిలుకూరి రామ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిద్ధభద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి పాలిక శివ, కందెల్ల వెంకట్, గొల్లపల్లి ప్రసాద్, కోల రామకృష్ణ, వంక లోవరాజు, యువమోర్చా నాయకులు కాదా సత్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాలు కొనసాగించడానికి మన అందరం ఇక్కడ ఏదైతే సమావేశం అయ్యామో ఆయన నివాళులు అర్పించి, అలాగే ఆయన ఇంటిగ్రల్ హ్యుమానిటిజం అనేది ప్రధానంగా ఆయన చెప్పిన విషయం. అంటే ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా అంత్యోదయ పథకం అని చాలాసార్లు బయట వినే ఉంటారు మీ అందరూ కూడా. అంటే చిట్ట చివరి మనిషికి ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పథకం కానీ, లేకపోతే ఒక సేవ కానీ అందాలంటే ఏ విధంగా చేయాలన్న విషయాన్ని ఆయన ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవ్వాలని ఈ విషయాలని చెప్పడమే కాకుండా పుస్తక రూపంలో రాయడం జరిగింది, ఆచరణలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా చాలా చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే ఆయన యొక్క ఆలోచన. చాలామంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏంటి ఇలా ఉంది, ఈ పరిస్థితులు ఏంటి, ఇంత గొప్ప సక్సెస్ ఎందుకు సాధిస్తుందంటే ఆయన ఆలోచనే ఈ సాధించడం కారణం. ఇది చాలామందికి మనం తెలియజేయాలి. ఎందుకంటే సాధారణ ప్రజలకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి తెలియకపోవచ్చు, మనం చెప్పాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా వింటున్నారు, కానీ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద, డీడీ అని రాసి ఉంటుంది మీరు. అలాగే బయట ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా సబ్స్టేషన్ కొత్తగా కట్టారు. తర్వాత ఏమో ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకంలో వచ్చింది. వాటి పేరు కూడా అక్కడ రాసి ఉంటుంది ఆ పిల్లల మీద, ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్ మీద డీడీయూ సంబంధించిన మృతి చెందడం జరిగింది ఆ రోజు. ఆయన గొప్ప విషయం ఏంటంటే, అంటే దేశం అందరూ ఏంటంటే మనం ఎంతసేపు ఏంటంటే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చేస్తే మనం బాగుపడిపోతాం, గొప్పవాళ్ళు అయిపోతాం అనుకున్నాం. కానీ స్వతంత్రం అనంతరం ఏం చేయాలన్న విషయాన్ని ఆయన ఒకళ్ళే చెప్పలేదు. చాలామందికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే ఎవరో చాలామందికి బయట తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన దేశంలో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు చరిత్రను వక్రీకరించి ఇప్పటి వరకు మన అందరం నేర్పడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉందంటే కారణం ఆయనే.